రైతుకు పంటలు పండించటం ఒక ఎత్తైతే పంట పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను భూమిలో కలపడం మరొక ఎత్తు. కోతలు పూర్తవగానే పంట మోళ్లను భూమిలో కలియదున్నినా అవి పూర్తిగా చివకటానికి చాలా సమయం పడుతుంది. దీంతో చాలామంది రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేస్తున్నారు. దీనివల్ల అటు పర్యావరణ కాలుష్యంతో పాటు భూమికి సత్తువనిచ్చే అనేక పోషకాలు వృధాగా పోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఇటీవలి కాలంలో కొన్ని అధునాతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అధునాతన యంత్రాల వల్ల తక్కువ ఖర్చుతో వ్యవసాయ వ్యర్థాలను సమర్థవంతంగా భూమిలో కలిపేయవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు జగిత్యాల ఏడీఆర్ డాక్టర్ లక్ష్మణ్. పంట విత్తింది మొదలు కోతలు పూర్తయ్యే వరకు నిత్యం పోషకాలను అందిస్తూనే ఉంటాం. ఫలసాయం తీసుకున్న తర్వాత కూడా అనేక పోషకాలు మొక్కల మోళ్లలో నిక్షిప్తమై ఉంటాయి. కానీ మోళ్లు త్వరగా చివకని ప్రత్తి, మిరప వంటి పంటల్లో వ్యర్థాలను పీకి తగలబెట్టకుండా మోళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలానికి సత్తువనిచ్చే సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చు అంటారు డాక్టర్ లక్ష్మణ్. నేటి ఆధునిక వ్యవసాయంలో రైతులు సేంద్రియ ఎరువులని వాడటం విస్మరించారు. వాడాలనుకున్నా కూడా సేంద్రియ ఎరువులు దొరకటం లేదు. కేవలం రసాయనిక ఎరువుల మీద ఆధారపడి రసాయనిక ఎరువుల మోతాదును పెంచేసి వాడుతూ ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే నేల యొక్క రసాయనిక గుణాలు, భౌతిక గుణాలు దెబ్బతింటాయి. వ్యవసాయంలో వచ్చే వ్యర్థ పదార్థాలను ఉపయోగించి మరి మనము ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే ఆలోచన కోసం రూపుదిద్దుకున్నట్లయితే పత్తి ఎరుడైన తర్వాత 1 ఎకరానికి 4 నుంచి 4.5 టన్నుల పత్తి కర్ర వస్తుంది మనకు. పత్తి కర్రను మామూలుగా అయితే ఇప్పుడు ఇంతవరకు రైతులు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కాల్చివేయటం చేస్తారు. కాల్చటం వలన వెలువడిన కార్బన్ డైఆక్సైడ్, ఈ పొగ వలన కూడా వాతావరణ కాలుష్యం కూడా జరుగుతూ ఉంది. దీన్ని వెర్మి కంపోస్ట్ కూడా మార్చుకోవచ్చని మేము పరిశోధనల్లో తేలింది. అయితే ఇది కూడా కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని కనుక మేము గత 2-3 సంవత్సరాల నుంచి కాటన్ చిప్పర్ ష్రెడ్డర్ దాదాపు 1,60,000కు మనకు దొరుకుతూ ఉంది. ఇది 55 HP ట్రాక్టర్కు మనకు వెనుక మౌంట్ చేసి దానికి బంధించి మనము వాడినట్లయితే డైరెక్ట్గా మనం 1 గంటలో అది మొత్తం పత్తి కట్టను ముక్కలుగా చేసి పొలం మొత్తము విస్తరిస్తుంది అన్నట్టు. అంటే 1 ఇంచు నుంచి 6 ఇంచు సైజులో ఉన్న ముక్కలుగా చేసేస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ఎంబీ ప్లవ్ వేసినట్లయితే మొత్తం అవి మట్టిలో కప్పబడిపోయి ఇది మార్చిలో ఇది చేసుకున్నట్లయితే ఏప్రిల్ నెల 1 నెల రోజులలో మొత్తం కుళ్ళిపోవటం మట్టిలో జరుగుతుంది. దాదాపు ఎకరానికి 4 టన్నుల సేంద్రియ ఎరువు వాడిన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ మెషిన్ కూడా మనకు 1 గంటలో 1 ఎకరం కవర్ చేస్తుంది కనుక రోజుకు దాదాపు 10 ఎకరాల వరకు మనము ఈజీగా చేసుకోవచ్చు. ఈ యొక్క పద్ధతిని పాటించి నేలలో ఉన్న సేంద్రియ పదార్థాన్ని, కర్బన శాతాన్ని మించి నేల తల్లి ఆరోగ్యాన్ని పెంచి అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తాం.